అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఫిబ్రవరి 3వ తేదీన ఏలూరులోని దెందులూరులో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భారీ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడుతారు. అయితే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా జరుగుతాయి ఏంటని దాని మీద స్థానిక ఎమ్మెల్యే అభయ్ చౌదరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతాయి సభకు సంబంధించి ఏర్పాట్లు? అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఒకే ఒక నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో ఈ రోజైతే ఒకే నినాదం కనపడుతుంది. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మేము జగనన్నని ముఖ్యమంత్రిగా పీఠంలోకి రెండోసారి కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈరోజు అన్ని చోట్ల రాష్ట్రం నలుమూలలా కూడా అదే నినాదం కనపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పినట్టుగానే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 3వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభ రాబోతున్నారు. లక్షలాదిగా కార్యకర్తలు తరలిరాబోతున్నారు. ఈ భీమిలి సభను మీరు చూశారు. ఏ విధంగా జనసునామీ చూసామో అదేవిధంగా రెట్టింపు జనసునామీని ఇక్కడ చూడబోతున్నామని చెప్పి కూడా అన్ని ఏర్పాట్లు వచ్చేటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తలు వినపడలేదన్న అసలు. గతంలో పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా నుంచి ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళమని చెప్పారు. దాని మీద ఇట్లా కార్యకర్తకు ఎట్లా చూపిస్తాను? ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈరోజు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవారికి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం, మంచికి చెడుకు జరుగుతున్నటువంటి యుద్ధంలో తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రతిపక్షాలు నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు మీ ఎజెండా ఏంటి, మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, మీరు రేపు ఎవరు మీ ముఖ్యమంత్రి అనేటువంటి అభ్యర్థిని మీరు పెట్టుకుంటూ ఉన్నారు. నాకు అనిపిస్తుంది వీళ్ళు 5గురిని ముఖ్యమంత్రులు ప్రతి ఒక్క సంవత్సరం ఒకళ్ళు మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఒక సంవత్సరం ఏమో చంద్రబాబు నాయుడు గారు, ఒక సంవత్సరం లోకేష్ బాబు, ఒక సంవత్సరం అచ్చెన్నాయుడు గారు అంట, ఒక సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు అంట, ఒక సంవత్సరం నాదెండ్ల మనోహర్ అంటున్నారు. అంటే 5గురు ముఖ్యమంత్రులు కావాలో, ఒక ముఖ్యమంత్రి పేదల గుండెల్లో స్థానం సంపాదించి పేదవారితోనే ప్రయాణం చేసేటువంటి ముఖ్యమంత్రి కావాలో ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. సార్, వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వం మీద కూడా తీవ్రంగా ఈ సభలో జగన్మోహన్ రెడ్డి టాపిక్ మీద మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు షర్మిలమ్మ గారంటే వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా అందరము కూడా ఆవిడంటే అటువంటి ప్రేమ ఆప్యాయతలు మాకు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలోకి వెళ్ళాక షర్మిలమ్మ గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జరిగారు. సో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారు మమ్మల్ని వాళ్ళు విమర్శించవచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్నైనా బీజేపీనైనా ప్రతిపక్షాలు ఎవరైనా సరే ఈరోజు మంచి చేసిన ప్రభుత్వం ఏది, పేదల పక్షాన్ని నిలబడిన ప్రభుత్వం ఏది, ఈరోజు వారిని అడుగుతుంది ఏంటంటే మేనిఫెస్టోలో మీరు ప్రచారం చేసినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలని జగనన్న ఫుల్ఫిల్ చేయలేదా? ఈరోజు మేము పాంప్లెట్ పెట్టుకుని టిక్కులు పెట్టుకుని ప్రతి గడప దగ్గరికి వెళ్ళి టిక్కులు పెట్టుకుంటూ ఉన్నాము. కాబట్టి వారికి మేము తెలియజేసేది ఏంటంటే మీరు ప్రచారం చేసినటువంటి మేనిఫెస్టోని కూడా మీరు ఒకసారి తెప్పించుకుని చూస్తే 99% హామీలని మేము నెరవేర్చాం, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాం. జగనన్న ప్రతి పేదవారికి కూడా న్యాయం చేయటం ఈ రాష్ట్రంలో జరిగిందని తెలియజేస్తాం. ప్రత్యేక హోదా కేవలం కాంగ్రెస్ చర్చలో చెప్పారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే విమర్శ చేస్తారు. నిజంగా ఈరోజు మేము మా స్టాన్స్ వెరీ వెరీ క్లియర్. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కేంద్రంలో అది బీజేపీ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఇంకా వేరే థర్డ్ ఫ్రంట్ ఏదన్నా వచ్చినా కూడా ఎవరు వచ్చినా ప్రత్యేక హోదా మాకు ఇస్తానంటే వాళ్ళకి మేము మద్దతు తెలుపుతామని మా ముఖ్యమంత్రి గారు ఇదివరకే ప్రకటించున్నారు. వీళ్ళకి నిజంగానే వీళ్ళు ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమనండి, మాకు మద్దతు ఇవ్వమనండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము అప్పుడు మాకు కనుక ప్రత్యేక హోదా ఇస్తే ఆలోచిస్తాం. ఇది మొత్తంగా అభయ్ చౌదరి చెప్తున్నారు. ఈ 3వ తారీఖున జరగబోయే సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సభలో వచ్చే ఎన్నికలకు భారీ శంకరావాన్ని పూరించే విధంగా కూడా ఈ సభ ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే అభయ్ చౌదరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.